హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో సేవా భారతి సంస్థ ఆధ్వర్యంలో రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్ ప్రోగ్రాం నిర్వహించారు. 10వ సారి చేపట్టిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, ఇండియన్ మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ పాల్గొన్నారు. 12,000 మంది పాల్గొన్నారు. 5K, 10K రన్నులను జెండా ఊపి కలెక్టర్ హరిచందన, మిథాలీ రాజ్ ప్రారంభించారు. Please do not hassle, go slow and then you can increase your pace. Thank you so much. And yes, with this వీళ్ళందరూ పిల్లలు మనకి ఇంకా ఎంపవర్మెంట్ అనేది స్టిల్ వీఆర్ డిస్కసింగ్ దిస్, బట్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం అది డిస్కస్ చేయకుండా ఈక్విటబుల్ వరల్డ్ కోసం అందరూ గర్ల్స్ ఎంపవర్ అయ్యి ఎవ్రీ వన్ ఇస్ ఎడ్యుకేటెడ్, ఎవ్రీ వన్ హ్యాస్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ అని చూసుకుని మనము పిల్లల్ని గర్ల్స్ని ఎంకరేజ్ చేసి ఏ గర్ల్ కూడా నో గర్ల్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్ అనే కాన్సెప్ట్. సో మనము చాలా ఆల్మోస్ట్ 10,000 రన్నర్స్ పార్టిసిపేట్ చేశారు. సో ఐ విష్ ద టీమ్ అండ్ రన్నర్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అండ్ దీని ద్వారా ఇంకా మెసేజ్ స్ప్రెడ్ అయ్యి ఎక్కడ కూడా గర్ల్స్ అనేది బ్యాక్వర్డ్గా ఉండకూడదు, ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ రైట్స్ అండ్ ఈక్వల్ లైఫ్ ఇచ్చేది మనం అందరం కూడా ట్రై చేసి బెటర్ ఇండియా కోసం ట్రై చేయాలి ఆల్ ఆఫ్ అస్. ఇది ఎందుకు అంటే దశాబ్దాలు మారుతున్నా కూడా దిశ నిర్దేశించడానికి ముఖ్యంగా ఆడపిల్లలకి వాళ్ళ భవిష్యత్తు ఇంకా చాలా అంటే మన భారతదేశం గురించి ఆలోచిస్తే మనం భారత మాతను పూజిస్తాం, కానీ ఆడపిల్లల భవిష్యత్తు చాలా వరకు చాలా ప్రాంతాల్లో ఇంకా అగమ్యగోచరంగానే ఉంది. సో ఇట్స్ ఫర్ రన్ ఫర్ ద గర్ల్ చైల్డ్ అనే కాన్సెప్ట్తో వీళ్ళు 10 ఏళ్లుగా అంటే ఒక దశాబ్దంగా సేవా భారతి వాళ్ళు చేస్తున్నందుకు చాలా హర్షణీయంగా ఉంది. కాన్స్టెంట్గా విమెన్ పర్సంటేజ్ పెంచాలని ప్రయత్నించాము. స్టిల్ మనకందరికీ తెలుసు పిల్లలు చదువుకుంటారు ఆడపిల్లలు, కానీ ఉద్యోగాలు వచ్చిన తర్వాత చాలామంది వేరియస్ కారణాల వలన కూడా దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు. అది స్లోగా మారుతోంది, ఇంకా కొంచెం తొందరగా మారితే బాగుంటుంది. ఆరోగ్యము, విద్య, వృత్తి విద్య, సంస్కారము ఈ 4 అంశాలపైన ఈ కిషోర్ వికాస్ కేంద్రాలు నడుస్తుంటాయి. ఒక అమ్మాయి ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకొని ఉండాలి, తన కాళ్ళ మీద తను నిలబడగలగాలి. ఇవన్నీ ఉన్న సంస్కారం లేకపోతే శూన్యం. కాబట్టి సంస్కారం విషయంలో కూడా మేము వీళ్ళకి శిక్షణ ఇస్తుంటాము.